చేసిర్రు. రద్దు చేయాలి. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం వర్ధిల్లాలి. యూరియా యాప్ను వెంటనే, యూరియా యాప్ను వెంటనే, యూరియాను అన్ని సొసైటీల్లో ఉంచాలి, యూరియాను అన్ని సొసైటీలలో ఉంచాలి. యూరియా యాప్ను వెంట రైతుల ఐక్యత. జై జవాన్. అందరికీ నమస్కారం. దయచేసి కొద్దిగా అందరూ వెనకకొచ్చి కూర్చోవాలా ప్లీజ్. అన్నలు అందరూ ఎవరున్నా కానీ సైడ్లలో ఉండద్దు. దయచేసి అన్నగారు వెనుక అందరు కూర్చోవాలి. ఏ ముందు సైడ్ ఉన్న వాళ్ళు అందరు వచ్చి దయచేసి వెనుక కూర్చోవాలి ప్లీజ్. అందరికీ రిక్వెస్ట్. జై జవాన్, జై కిసాన్, రైతుల ఐక్యత. దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం. జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. యూరియా యాప్ ఎత్తాలనే ప్రధాన డిమాండ్ తో ఈరోజు ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, బాల్కొండ నియోజకవర్గ రైతన్నలకు, మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నటికి కూడా ముంగాట పడదే అని చెప్పి మన పెద్దలు చెప్పారు. రైతు లేనిదే రాజ్యం లేదు అని కూడా మన పెద్దలు చెప్పారు. కానీ ఇవాళ దేశానికి అన్నం పెట్టే రైతన్న కడుపు మంటతో ఇవాళ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఈ రాక్షస ప్రభుత్వం, ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ మన రైతన్నలకు కల్పిస్తా ఉన్నాడు. ప్రతి సందర్భంలో రైతు రోడ్డెక్కి కొట్లాడందే ఏది కూడా జరగని పరిస్థితి వాళ్ళ దాపురించింది. ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతుల్ని కడుపులో పెట్టుకొని ఎట్లా కాపాడుకున్నాడో మనందరికి తెలుసు. 24 గంటల కరెంట్ ఇచ్చి దశాబ్దాలుగా తెలంగాణ రైతు పడుతున్న బాధల నుండి ఎట్లా విముక్తి చేసిండో మనందరికి కూడా తెలుసు. కాళేశ్వరం కట్టి కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి వరద కాలువ ద్వారా పోచంపాడులో పోయించి అక్కడి నుంచి మన తప్పలవాగు పెద్దవాగులో పోసుకొని చెక్ డ్యాములు కట్టుకొని రైతన్నలకు ఎట్లా లాభం చేసిండో కూడా మనందరికి తెలుసు. రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియా ఇంకా కొద్దిగా పెంచి సప్లై చేయాలని నరేంద్ర మోడీ గారిని, అట్లనే పెంచినటువంటి ఎరువుల ధరలు అది బీస్ కావచ్చు, జీలు కావచ్చు, ఇంకా అన్ని కాంప్లెక్స్ ఎరువులు అన్ని కూడా పెరిగిన ధరల్ని వెంటనే తగ్గించాలి అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్లని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మన బాల్కొండ నియోజకవర్గ రైతన్నల డిమాండ్ని, బీఆర్ఎస్ పార్టీ పక్షాన చేస్తున్నటువంటి డిమాండ్లని కలెక్టర్ గారు ప్రభుత్వానికి విన్నవించి సమస్యను పరిష్కారం చేస్తా అని చెప్పి మనకు హామీ ఇచ్చేదానిక ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని
విరమించేది లేదు అని చెప్పి మీ అందరి చప్పట్లు అర్థదానాల మధ్యలో ప్రకటిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. క్యాప్ పెట్టిండు, మనం ఏం పెట్టాలి ఇప్పుడు ఆయనకి? మనకి పెట్టాలి. ఇట్లా బాధలు అవుతున్నాయి, ఇబ్బంది అవుతున్నది అని చెప్పి బాల్కొండ నియోజకవర్గంలో మన రైతులే స్వచ్ఛందంగా ధర్నాలు చేసిర్రు, మోర్తాళ్ళు చేసిర్రు. ధర్మవర, చెట్పల్లి, దొంకల 3-4 ఊర్లోళ్ళు మొన్న మోర్తాడోళ్ళు చేసిర్రు. మోర్తాడు, తిమ్మాపూర్ ఆ ఊర్లోళ్ళు. భీమ్గల్ల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేసింది. మెండోరాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేసిర్రు. నిన్న కమ్మరిపల్లిలో చేసిర్రు రాస్తారోకో. మొన్న అంసాపూర్లో చేసిర్రు. ఫస్ట్ అంసాపూర్ వాళ్ళు మొదలు పెట్టిర్రు. బడా భీమ్గల్ల బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిర్రు. ఇట్లా ఎక్కడికక్కడ యా పొద్దురా బాబు తీసేరా నాయన అని అంటే చేసినా గాని ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నది. ఇంకా నిన్న కలెక్టర్ అమ్మంటది, జిల్లాలో ఫస్ట్ అంటది. ఇంకా కలెక్టర్ అమ్మ నిన్న అంటది. కలెక్టర్ అమ్మ కంటే మొదలు తుమ్మల నాగేశ్వరం అంటాడు. భారతదేశం అంతా ప్రశంసిస్తున్నదట యాపీ విధానాన్ని. ఫస్ట్ క్లాస్ ఉన్నది అంటున్నాడట భారతదేశం. ఉన్నదా ఫస్ట్ క్లాసు? ఉన్నదా? ఇగో ఇదే ఫస్ట్ క్లాసు. ఇగో రైతుల్ని రోడ్డు మీద కూర్చుండబెట్టుడే ఫస్ట్ క్లాసు. తుమ్మల గారు రైతుల్ని రోడ్ల మీద కూర్చుండబెట్టుడే ఫస్ట్ క్లాస్ అనుకుంటున్నావు. మళ్ళా మొన్న రేవంత్ రెడ్డి అంట నిన్ననే ఈ యూరియానే కాదు అన్ని ఎరువులు యాపుల్నే తీసుకోవాలా బిడ్డ అంటున్నాడు మనని. యూరియానే కాదట, అన్ని బీజు పోట అన్ని యాపుల్నే తీసుకోవాలట. రైతులని వంచాలన్నట. ఏం తింటారు రైతులు వండియకపోతే? మళ్ళా దానికి ఇప్పుడు కలెక్టర్ అమ్మ అంటున్నది. నిన్న కలెక్టర్ అమ్మ స్టాక్ ఫుల్ ఉన్నది, మీరేం ఇబ్బంది పడద్దు అంటూనే ఎన్ని సంచులు ఇచ్చిరట తెలుసా? ఇప్పటిదాకా మొత్తం జిల్లాలో 4 లక్షల సంచులు వంచిరట. అయితే ఎంతమంది రైతులకట? 1,50,000 మంది రైతులకు 4 లక్షల సంచులు ఇచ్చిరట. అంటే రైతుకు 2 సంచులు, 2 నుంచి 2.5. మొత్తం రైతులు ఎంతమంది? జిల్లాలో 3 లక్షల మంది ఉన్నారు. అంటే 1,00,000 మందికి ఆ 2.5 సంచులు ఇచ్చిర్రు. మిగతా 1,00,000 మందికి 0 ఒక్క సంచిగా దొరకలే ఇప్పటిదాకా. కానట బాగా ఫుల్ స్టాక్ ఉన్నదట. అంటే మొత్తం ఎంత అవసరం ఆమెనే చెప్పింది. 6 లక్షల ఎకరాలు ఉందట మొత్తం మన జిల్లాలో. 6 లక్షల ఎకరాలు అంటే మన లెక్క ప్రకారం 4 సంచులు ఒక ఎకరానికి పెట్టుకున్న 24 లక్షల సంచులు కావాలి ఒకటే పంటకు. మనకు కావాల్సింది 24 లక్షలు. ఇచ్చిందంటే ఇప్పటిదాకా 4 లక్షలు. ఇంకా 20 లక్షల సంచులు ఇవ్వాలి. ఎక్కడున్నది స్టాకు? ఎందుకు మరి ఇస్తలేరు? ఎందుకు ఇస్తలేరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ ఒక ఆయన ఉన్నారు, చాలా పెద్ద నాయకుడు. ఆయన వీడియోలో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? బీఆర్ఎస్ పార్టీ హయాంలో సొసైటీలు డిఫాల్ట్ అయినాయి, అందుకోసమే యూరియా ఇయ్యలేకపోతున్నాము అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా 3 సార్లు ఆడిట్ చేయించిండు మా సొసైటీ చైర్మన్ల మీద కక్షతోటి. ఇప్పటికి స్పెషల్ ఆడిట్ చేయించిండు ఏడన్నా దొరుకుతారా అని. వాళ్ళు ఏం తెలిసిండ్రంటే వీళ్ళదేం లేదు. 2014 కంటే ముందే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న సొసైటీ చైర్మన్లే మొత్తం చేసిర్రు, వీళ్ళు కాదు అన్న మాట. పోని మరి డిఫాల్ట్ కాని సొసైటీలకు ఎందుకు వస్తలేదు యూరియా? డిఫాల్ట్ అయిన సొసైటీలకు నేను పంపించలేకపోతున్నా అంటున్నావు కదా. మరి డిఫాల్ట్ కాని సొసైటీలు కూడా ఉన్నాయి కదా.
మరి అన్నిటికి ఎందుకు వస్తలేదు యూరియా? అచ్చా సొసైటీతో సంబంధం లేకుండానే షాపులు ఉన్నాయి, ఫర్టిలైజర్ షాపులు, మరి దాంట్లో ఎందుకు వస్తలేదు యూరియా? దాంట్లో ఎందుకు ఉంటలేదు? శాతగానకి సప్పుడు ఎక్కనట, ఆడలేక మధ్యలో దరువు అన్నారట, సప్పుడు ఎక్కువ, అంతే కదా? మరి షాపులలో ఎందుకు వస్తలేదు? అరే నువ్వు యాబు బంద్ చేపిరా బాబు అని అంటే సొసైటీల మీద పడ్డాడు, మా చైర్మన్ల మీద పడ్డాడు. యాబుకు సొసైటీకి ఏం సంబంధం? నీ యాబు విధానానికి సొసైటీలకు ఏమైనా సంబంధం ఉన్నదా? యాబు విధానం బంద్ చేయరా బాబు అన్నాం, అయినా అట్లనే నడిపిస్తాను. చిన్న పిల్లగాడి తిరిగా మాట్లాడు, ఎటువడతట్టు మాట్లాడు. సరే ఆయన ఇష్టం, ఆయన విఘ్నతగా వదిలేద్దాం. నేను ఏమంటున్నా, లేదు ఏమైనా డిఫాల్ట్ సొసైటీలు ఉన్నాయనుకో, వాళ్ళ మీద చర్యలు తీసుకో, ఓడద్దు అంటున్నాడు. చర్యలు తీసుకో, యూరియా పెట్టు, యూరియానైతే పెట్టుకోరా, అంతే తప్ప శాతగాక సొసైటీ చైర్మన్ల మీద ఎత్తేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే బాలుకొండ రైతాంగం అంతా తెలివి లేని వాళ్ళు కాదు. నీకు ఎప్పుడు ఎక్కడ సురుకు పెట్టాలో అక్కడ పెట్టి తీరుతారు. ఇక పోతే ఈ బీజేపీ వాళ్ళు వీళ్ళు కూడా సప్లై చేసేటోళ్ళు వాళ్ళు కేంద్రం రాష్ట్రాలకు సప్లై చేయాలి. తెచ్చుకునే తెలివి వీళ్ళకు ఉండాలి రాష్ట్రాలకు. అప్పుడు కేసీఆర్ తెచ్చుకోలేదా? ఇదే కేంద్రం కదా, వీళ్ళే కదా ఇక్మత్ తోటి అన్సీజన్లా తెచ్చుకొని స్టాక్ పెట్టి మనకు సరిదిండు. ఆ తెలివి లేదు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. పోనీకి తెలివి లేదు కదా, ఓ పెద్దోని నేను అని చెప్పి కొద్దిగా రెండు సంచులు ఎక్కిచ్చే గుణం కూడా ఆయనకు లేదు. మోడీకి ఆయన కోత పెట్టుడు. మీ దగ్గర గంతెందుకు వండుతుంది అంటాడు. నేను ఢిల్లీకి పోయి కొట్లాడినప్పుడు నేనన్నారు, బాబు మేము ప్రాజెక్టులు కట్టుకున్నాం, చెక్ డ్యాములు కట్టుకున్నాం, లిఫ్టులు పెట్టుకున్నాం, మా దగ్గర సాగు పెరిగింది, పడితులు లేవు, ఇంతకుముందు అడితే కాదు, ఇప్పుడు ఎక్కువ అవసరం పడుతుంది, యూరియా ఎక్కువ అవసరం పడుతుంది, వడ్లు ఎక్కువ వండుతాయి, ఎక్కువ కొనాలా మీరు అని సంజాయించి ఒప్పించి చేసాం. ఆ రోజు మేము నేనే స్వయంగా ఢిల్లీకి పోయినా, నేనే మంత్రుల బృందాన్ని తీసుకొని పోయినా, నేనే మాట్లాడిన స్వయంగా పీయూష్ గోయల్ తోటి. ఆ తెలియలేదు ముఖ్యమంత్రి, ఇచ్చే గుణం ఆయనకు లేదు. పోని అది పోని ఎరువులు ఎట్లా పెంచుతాడు? ఇలా బిజినెస్ ఎంత ఉన్నది? 1200 రూపాయలు ఉండే, 1200 రూపాయలుంటే 2150 రూపాయలు బిజినెస్. జీలుగు ఎంత ఉండే? 1400 ఉండే, ఇవాళ 2400 అయింది జీలుగు. ఇట్లా అన్ని ఎరువుల ధర పెంచండి మోడీ. సౌండ్ పోతుంది, ఫోన్ చేస్తుంది. నేను ఎంపీ ఉన్నాడు ఇక్కడ, ఆయన రైతుల బాధని కనిపిస్తలేదా? మీరు మీ ప్రధానమంత్రి మోడీకి ఎందుకు చెప్తలేరు? ఎరువుల ధర పెంచకండి, తగ్గించండి అని ఎందుకు చెప్తలేరు? ఇక మా రైతుల పక్షాన నరేంద్ర మోడీని, బీజేపీని, ఎంపీని డిమాండ్ చేస్తా ఉన్నాం, పెంచిన ఎరువుల ధరని తగ్గించాలి. సప్పట్లతో మీ మామూలు అట్లనే రాష్ట్రంలో మూర్ఖ ముఖ్యమంత్రి ఉన్నాడు, తెలివిలేనోడు ఉన్నాడు. నువ్వైనా సరే సరిపడా యూరియా పంపించాల కేంద్రం అని చెప్పి కేంద్రం డిమాండ్ చేస్తా ఉన్నాడు. అందుకే ఇవాళ మనందరం మీద ఎండలు కూడా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. నేను కలెక్టర్ గాని డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ రైతుల బాధ, రైతుల దోశ ఈ మూర్ఖపు ముఖ్యమంత్రికి చెప్పండి. ఆ కరెంటు కూడా కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే మీరు 11 గంటలు చేసింది. అది నేను మొన్న ఒక 2 సార్లు మాట్లాడితే
అటు దిక్కు 3 గంటలు వేస్తాడు, మళ్ళీ ఒక దిక్కు బంద్ చేసి ఇటు దిక్కు 3 గంటలు వేస్తాడు. మళ్ళా టిపోవుడే కరెంట్ పోవుడే. నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ యాప్ విధానాన్ని రద్దు చేయాలి. సొసైటీలల్లా ఫర్టిలైజర్ షాపులల్లా పాత పద్ధతిగా విరివిగా యూరియాను అందుబాటులో ఉంచాలి. ఎకరంకు 4 సంచులు తక్కకుండా యూరియా సప్లై చేయాలి రైతులకు. అది కూడా ఒకటేసారి వేయాలా, 2 సంచులు. ఈ రోజు పోచంపాల్లో నీళ్లు లేవు, అయినా సరే కాళేశ్వరం నీళ్లు వస్తలేవు. కావలసుకొని కాళేశ్వరం ఎండబెట్టిండి రేవంత్ రెడ్డి. అట్లనే కేసీఆర్ సంవత్సరానికి ఎకరానికి 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తే దాదాపు 14,000 కోట్లు ప్రతి సంవత్సరం ఇచ్చిండు. 75,000 కోట్లు ఇచ్చిండు రైతు బంధు కేసీఆర్. అది నాట్లప్పుడు ఇచ్చిండు కేసీఆర్, ఓట్ల కోసం చూడలే. కరోనాలో కూడా ఇచ్చిండు కేసీఆర్. కానీ ఈయన సీజన్ కు మనకు 7,000 కోట్లు అవుతుండే, ఈయన నేను 10,000 కోట్లు ఇస్తా అన్నాడు సీజన్ కు. ఇప్పటికి 5 సీజన్లు అయినాయి, 50,000 కోట్లు రావాల్సి ఉండే రైతు బంధు మీద. కానీ ఇచ్చింది ఎంత? 15,000 కోట్లు కూడా ఇయ్యలే. 2 సార్లు ఎగ్గొట్టిండు, ఒకసారి 4 ఎకరాలు అన్నాడు, మొన్న ఎకరం 2 సార్లు 2 ఎకరాలు ఇచ్చిండు. 30-40,000 కోట్లు ఎగ్గొట్టిండు రైతు బంధు మీదనే. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు, సగం మందికి కూడా కాలే మన బాల్కొండల. ఇట్లా బోనస్ వేస్తా అన్నాడు, ఎవరికి పడ్డదో ఎప్పుడు పడ్డదో భగవంతుడికి ఎరక బోనస్. ఇట్లా ఏది కూడా కేసీఆర్ ఉన్నప్పుడు వడ్లు ఎట్లా కొంటుండే, ఎన్నడుగులు ఇబ్బంది వల్లే. 10 ఏళ్ళు మనం వడ్ల కోసం కొనుగోలు కోసం ఇబ్బంది వల్లే. కానీ మొన్న ఏం జరిగింది, వడ్లు పంపించగలిగి 7 చెరువులు నీళ్ళు ఇప్పించిండు మనని. నేను కల్లాల పొంటి తిరిగి ఇట్లనే రోడ్ ఎక్కితే అప్పుడు ఒకటొకటి మొదలైంది. అంటే ఏమి చెయ్యకపోగా చివరికి యూరియా సంచులు కేసీఆర్ ఉన్నప్పుడు అన్ సీజన్లోనే మొత్తం దేశంలో ఏడ యూరియా ఉంటాడో తీసుకొచ్చి గోడౌన్లలో పెడుతుండే. దానికోసమే గోడౌన్లు కట్టుకున్నాం. ఈయన్నే ముంగట్టే ఉన్నది సాక్ష్యం ఒక గోడౌన్. ఇట్లా మన బాల్కొండ నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో 5,000 మెట్రిక్ టన్నుల గోడౌన్లు కట్టుకున్నాం. లక్కోర కాడ 10,000 మెట్రిక్ టన్నులు, మన గోనోపుల కాడ సికింద్రాపూర్ కాడ 10,000 మెట్రిక్ టన్నులు. అంటే దాదాపు 50,000 మెట్రిక్ టన్నుల గోడౌన్లు కొత్తగా కట్టుకున్నాం. అంతకుముందు ఒకటి కూడా దిక్కు లేకుండే. ఇట్లా అన్ని రకాలుగా సౌలత్ చేసి యూరియాని పెట్టి ఆటో ఆయనకు ఫోన్ చేసి ఒక 5 సంచులు ఇగో 10-20 సంచుల పైసలు తీసుకపో, దుకాణాలకు యూరియా తీసుకొని మన పొలం కాడ వేసిరాపో అంటే ఆటోను పోయి వేసుకొని వస్తుండే. మనం కూడా ఒప్పుకోతుంటే దుకాణాలకు కూడా మనం పోయే అవసరం లేకుండే. ఆటో ఆయనకు పైసలు ఇస్తే ఆయనే తీసుకపోయి వేసుకొస్తుండే. గది చేయరా బాబు అంటే ఇవాళ యాప్ పెట్టిండు ఒకటి. షాపులలో సంచులు పెట్టరా నాయన అని అంటే యాప్లలో ఒత్తమంటున్నాడు. వాస్తవంగా ఏంటంటే ఏ రాష్ట్రంలో లేదు యాప్ సిస్టమ్. ఈ ఒక్క రేవంత్ రెడ్డి పెట్టిండు మన దగ్గర, ఏడలేదు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కర్ణాటక రాష్ట్రంలో లేదు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, మహారాష్ట్రలో లేదు. మన పక్కనే చెప్తున్నా నేను, ఏడ కూడా లేవు. ఈయన్నే పెట్టిండు. ఇక్కడ రైతులంటే ఆయన కోపం, రైతులంటే లెక్క లేదు ఆయన.
నేను ఈ విషయంలో తీసేరా బాబు యాపుని అని నేను అసెంబ్లీలో పోరాటం చేసిన మీరు అందరు కూడా చూసి 2 నెలల క్రితమే చెప్పిన, అరే బాబు యాప్ తోటి కష్టము, రైతుల దగ్గర డబ్బా ఫోన్లే ఉంటాయి, ఆ డబ్బా ఫోన్లలో ఇది రాదు యాపు, ఫోన్ ఎవరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నా కానీ ఆ యాప్ డౌన్లోడ్ చేసుడు దాన్ని బుక్ చేసుడు రైతులకు తెలియదు. దానికోసం మీ సేవా సెంటర్ల దిక్కు తెలిసిన వాళ్ళ దగ్గరికి రోజంతా తిరగాలి, ఒక రోజంతా పోతున్నది. మళ్ళా పోని యాప్ డౌన్లోడ్ చేసుకున్నామంటే బుక్ చేసుకుందామా అన్ని ఫోన్ తీసి యాప్ ఓపెన్ చేస్తే 2 నిమిషాల మొత్తం కంప్లీట్ అయిపోతున్నాయి. 1 నిమిషం నేను మొన్న చూసాను వేల్పూర్లో, నా భూమి ఉన్నది నేను బుక్ చేద్దామని చూస్తే వేల్పూర్లో నా ఇంటినే కూర్చొని దొల్లరాజేశ్వర్ ఉన్నాడు, గంగారెడ్డి ఉన్నాడు, మోహన్ రెడ్డి ఉన్నాడు, అందరు ఉన్నారు. మా శ్రీనివాస్ గౌడ్ పిఏ అన్న నువ్వు కూడా బుక్ చేయాల్సిందే తప్పదవరా అన్న, తప్పదు అన్నారు. నేను నంబర్ ఇచ్చినాం, నేను నా ఫోన్లతో బుక్ చేద్దామని ఇట్లా ఓపెన్ చేసి ఏమున్నదని చూసే లోపల అయిపోయినాయి 0. ఇక పోని ఓడికన్నా దొరికింది అనుకో యాప్, అదృష్టం కొద్ది దొరికింది అనుకో, తాడిచ్చేది 1 సంచి 2 సంచులు, ఆ 1 సంచి 2 సంచులు పడిగెలోడు నాకు పచ్చనప్పుడు పోవాలి, పచ్చనప్పుడు పడిగెలు పోవాలి, మళ్ళీ ఆడ లైను. మరి ఈ 2 సంచులు వచ్చినాక మళ్ళీ 2 సంచులు, మళ్ళీ 4 సంచులు, మనకు 20 సంచులు కావాలనుకో, 5 ఎకరాలకి 20 సంచులు కావాలి అంటే 2 సంచుల చొప్పు నేను 10 సార్లు పోవాలి, 10 సార్లు యాపొత్తాలి, 10 ఊర్లు తిరగాలి. ఈ వద్దురా బాబు తీసేయి దీన్ని. కేసీఆర్ ఎట్లనైతే అన్ సీజన్లో తెచ్చిండో తెచ్చి పెట్టుకొని బాజాప్తో నువ్వు సొసైటీలలో షాపులలో పెట్టుకుంటే యాపేంటికి రా, పోతాడు వాళ్ళే పోతారు తెచ్చుకుంటారు, ఎవరు ఆపత్తి ఎవరి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు పోయి తెచ్చుకుంటారు అని చెప్పి నేను 3 నెలల క్రితం చెప్పిన అసెంబ్లీలో, పట్టించుకోలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగాన్ని నిండా ముంచే పని చేస్తూ ఉన్నాడు, తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు, అన్ని విషయాల్లో మాట తప్పి మోసం చేస్తూ ఉన్నాడు. రైతులు ఇవాళ తీవ్ర నిరాశకు లోనవుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రైతులు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల ఉచిత కరెంటు, నాణ్యమైన కరెంటు ఇస్తే రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు కరెంటు 11 గంటలకు దిగిపోయింది. ఆ 11 గంటలు కూడా 6 గంటలు ఒకసారి, 5 గంటలు ఒకసారి, దాంట్లో కూడా 3-4 సార్లు కటింగ్లు చేసుకుంటా ఇవాళ ఇస్తూ ఉన్నాడు. మరొక దిక్కేమో కోదండ రెడ్డి అనే వ్యక్తి 3 గంటల కరెంటే చాలు అని చెప్పి అన్న సందర్భాన్ని పురస్కరించడం వల్ల రేవంత్ రెడ్డి కరెంటును తక్కువ చేస్తూ ఉన్నాడు. అట్లనే రైతు బంధు కేసీఆర్ గారు 10,000 ఇస్తే 15,000 ఇస్తా అని చెప్పి మొదటికే మోసం చేస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు రైతు బంధు పెట్టిండు ఆయనకే తెలియదు. రైతులకు అసలు రైతు బంధు వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది, ఏమాత్రం బోనస్ విషయంలో ఎవరికి ఎప్పుడు బోనస్ పడ్డదో ఎవరికి తెలియదు. బోనస్ కూడా ముంచేసే కార్యక్రమం చేసి 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. 2 లక్షల రుణమాఫీ కూడా పాల్గొన్న నియోజకవర్గంలో కేవలం సగం మందికి అయింది, మిగతా సగం మందికి కాలేదు. మరి ఇవన్నీ కూడా మోసం చేసే పనులు చేస్తూ పోనీ ఇవన్నీ ఏమీ రాకుండా రైతు కష్టపడి పండించుకుంటే వడ్ల కొనుగోలులో కూడా మరి రైతుల్ని 7 చెర్ల నీళ్ళు దాగిపించింది రేవంత్ రెడ్డి. తరుగు 10 కిలోలు 12 కిలోలు తీసుకొని ఇవాళ రైతుల్ని నట్టేట ముంచి దాదాపు 2,000 కోట్ల రూపాయల వడ్ల కొనుగోలు కేంద్రంలో అవినీతి జరిగింది అని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన చెప్తా ఉన్నాం. మరి ఇట్లా అన్ని రంగాల్లో రైతును ముంచే పని చేస్తూ ఉన్నాడు. చివరికి మందు సంచులు, యూరియా సంచులు సప్లై కూడా వేయలేని పరిస్థితి వచ్చింది. మరి వాళ్ళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆటో ఆయనకు చెప్పి పైసలు ఇస్తే ఆయన షాపుపై సంచులు తీసుకొని పొలాల కాడ వేసిపోయే పరిస్థితి, రైతు షాపుకు కూడా పోయే అవసరం లేకుండా మరి ఇవాళ యాపు అనే విధానాన్ని ప్రవేశపెట్టి ఒక రైతుకు 20 సంచుల యూరియా కావాలంటే 10 సార్లు పోవాల్సి వస్తున్నది. ఒకసారి యాపొత్తుతే అసలు ఆ యాపొత్తుడే కష్టం. డబ్బా ఫోన్లు ఉంటాయి రైతులకు, స్మార్ట్ ఫోన్లు ఉండవు. పోనీ ఉన్నవాళ్ళు ఏదైనా కష్టపడి
యాప్ ఒత్తితే 1 నిమిషంలోనే అయిపోతున్నాయి. అవి ఒత్తినప్పుడు 2 సంచుల కంటే ఎక్కిస్తలేరు. 20 సంచులు కావాల్సిన రైతు 10 సార్లు పోవాలి. ఆ యాప్ ఒత్తితే ఒక ఊరోడికి ఒక ఊర్లో వలుగుతున్నది. ఈ ఊరు ఆ ఊరోడికి పోవాలి. ఆ ఊరోళ్ళు కొట్లాట పెడుతున్నారు, మీరు మా ఊరికి ఎందుకు వచ్చిర్రని. ఇట్లా తుగ్లకు చేసే పని ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్న పని పిచ్చి తుగ్లకు ఎట్లయితే చేస్తాడో అట్లా చేస్తూ ఉన్నాడు. ఇది నిజంగా కూడా రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం. కాబట్టి ఇవాళ పాల్గొన్న నియోజకవర్గ రైతాంగం ఇవాళ కడుపు మంది ఇవాళ రోడ్డు ఎక్కింది. ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం, కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రైతుల కడుపు మంది ఇమీడియట్గా ప్రభుత్వానికి చెప్పి ఈ సమస్యకు పరిష్కారం చూపాలి. మేము డిమాండ్లు కూడా వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. ఇవాళ ఈ డిమాండ్లను తీసుకొని ఇవాళ పరిష్కరించాలని చెప్పి మేము కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. 1, ఈ యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. 2, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లయితే అన్ని సొసైటీలలో షాపులలో యూరియా విరివిగా దొరుకుతుండడం అట్లా అందుబాటులో ఉంచాలి. 3, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లయితే ఎంత పడితే ఎంత రైతుకు యూరియా దొరికిందో అట్లా ఎకరానికి మినిమం 4 సంచుల చొప్పున ఒకేసారి ఇవ్వాలి, 10 సార్లు తిప్పుకోవద్దు. అట్లనే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియాని విడతల వారీగా కాకుండా, కోతలు పెట్టి కాకుండా ఇంకా కొద్దిగా పెంచి ఒకటేసారి పంపించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న స్థానిక బీజేపీ ఎంపీ గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే కేంద్ర ప్రభుత్వం ఏవైతే మరి బీస్ కానీ అట్లనే జీలుగు కానీ అన్ని కాంప్లెక్స్ ఎరువులకు ఎట్లయితే రేట్లు పెంచిందో ఆ పెరిగిన ధరల్ని అన్నిటిని కూడా తగ్గించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఇవాళ జేసీ గారు వచ్చారు, కలెక్టర్ గారిని రావాలని డిఏఓ జేసీ గారు ఇద్దరు వచ్చారు. కలెక్టర్ గారిని రావాలని డిమాండ్ చేసినాం. కానీ ఆమె హెల్త్ అంటే ప్రెగ్నెంట్గా ఉంది ఆమె. కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టద్దు సార్, నేను జేసీ గారిని పంపిస్తా అని చెప్పింది. సరే, జేసీ గారికి డిమాండ్లు ఇస్తున్నాం. మీ పక్షాన ఒకసారి కలెక్టర్ గారికి జేసీ గారు ఫోన్ చేసి ఆమె ఫోన్లలో మరి మన డిమాండ్స్ని ప్రభుత్వానికి నివేదించి తగు చర్యలు తీసుకుంటామో అని మనందరికీ హామీ ఇచ్చేదానిక మనం ఇక్కడ నుంచి కదిలేదు లేదు అని చెప్పి జై కేసీఆర్.